ప్రయాణం చేస్తున్నామండి, మనం ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణంలో ఏదో 2,000 రూపాయలు అవసరం అనుకోండి, 3,000 పట్టుకెళ్ళాలి. ఏదో రకంగా మన బ్యాంకు దాంట్లో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అక్కడికి వెళ్ళాక గీకాక గోకాక లేదు అని రావడం కాదు. ఇక్కడ ముందు నీకు తెలియదా, లేకపోతే జేబులో డబ్బులు ఉండవు. 2,000 అవసరమైతే ప్రయాణంలో 3,000 పట్టుకెళ్ళాలి. ఎందుకని ఏదైనా రావచ్చు, ఒకడు పరసు కొట్టేయచ్చు, ఉండాలి కదా. ఇదే వైఫల్యాధారిత ప్రయోగం అంటే. ఎవడో కొట్టేస్తాడు అనుకోవాలి, కానీ ఇంతవరకు జీవితంలో నా పరసు ఎవడూ కొట్టలేదు. ఈ మాట పక్కవాడు విన్నాడు, వాడే కొట్టేశాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నావు? పైకి వాడికి అవకాశం ఇచ్చావు. అక్కడ ఒక డబ్బు దగ్గర ఉంటే ఊరుకోడు. ఇక్కడ ఎందుకు ఎక్కడికి ఎడుతున్నావరా అంటే పని మీద పెడుతున్నానని చెప్పాలి. బ్యాంక్ ఎడుతున్నాను, 5 లక్షలు ఉన్నాయి, అందులో వేద్దామనంటే వేయడానికి ఏముండదు, బ్యాగ్గే ఉంటుంది. ఎందుకంటే పక్కవాడికి చెప్పావుగా, వాడు ఇంకోటికి ఫోన్ చేస్తాడు. అలా అతి ముఖ్యమైన పనులు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు చెప్పకూడదు. ఎంత దగ్గర వాడికి, సొంత బావమరిది కూడా చెప్పకూడదు. ఏంటి బావ ఎక్కడికి ఎడుతున్నావు అంటే, మీ అక్కకి బావులేదు చూద్దామని ఎడుతున్నానని చెప్పాలి. ఆడు పోతాడు అక్కడి నుంచి. ఏదో చెప్పాలి అంతే. ఇది చెప్పకూడదు విషయం. అక్కడ బావమరిదే కదా, తమ్ముడే కదా, కుదరదు. తమ్ముడే, పేకాటే. తెలుగులో సామెత.